ఆగస్టు 1న విశాఖ వేదికగా సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. విమానాశ్రయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఆవిష్కరించి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1న విశాఖ వేదికగా సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేయనుండటంతో విశాఖపట్నం సహా పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ మహత్తర ఘట్టం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా ఏర్పాట్లు పూర్తి చేయగా పోలీసులు ఆభేద్యమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ భోగాపురం పర్యటన మొత్తం 2 గంటల 25 నిమిషాల పాటు సాగనుంది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. రన్వేపై ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. అక్కడ 200 మంది విద్యార్థులు ప్రదర్శించే సాంప్రదాయ కూచిపూడి నృత్య రూపకంతో ప్రధానికి స్వాగతం పలుకుతారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్, రన్వే, ఇతర నిర్మాణ పనులను ప్రధాని స్వయంగా పరిశీలిస్తారు. టెర్మినల్ భవనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడికి విచ్చేసిన అపార జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకొని భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని రాకకు ఒకరోజు ముందే అంటే నేడే గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం విశాఖపట్నం చేరుకుంటున్నారు. వీవీఐపీలందరూ శనివారం ఉదయమే భోగాపురం చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు అత్యంత కఠినమైన భద్రత అమల్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. డ్రోన్లు, మానవ రహిత విమానాలు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగిరివేతపై పూర్తి స్థాయి నిషేధం విధించారు. భారీ వాహనాలపై ఆంక్షలు. ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే గూడ్స్, భారీ వాహనాలను విశాఖ నగరంలోకి అనుమతించరు. సాగునీటి గురించి రైతుల కోసం మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీకి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ప్రభుత్వంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు బాగు చేయలేదని, తట్టమట్టి తీసి శుభ్రం చేయలేదన్నారు. వర్షాభావ పరిస్థితులున్న కూటమి ప్రభుత్వం గోదావరి డెల్టాలో 10.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందన్నారు. సాగునీటి గురించి రైతుల కోసం మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీకి లేదని ఏలూరు పీబీసీ పరిధిలో శివారు ఆయకట్టు వరకు పుష్కలంగా సాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు బాగు చేయలేదన్నారు. తట్ట మట్టి తీసి శుభ్రం చేయలేదన్నారు. వారి పాలనలో 5 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మా 2 ఏళ్ల పాలనలో 1600 కోట్ల రూపాయలతో బాగు చేశామన్నారు. ఏలేరు వరదలతో ఊళ్లు కొట్టుకుపోయాయన్నారు. సీఎం చంద్రబాబు 36 ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. 14 కోట్ల రూపాయలతో రైడార్ సర్వే కాకినాడ, కోనసీమ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో చేశామన్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినోతో రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయని మంత్రి రామానాయుడు అన్నారు. వర్షాభావ పరిస్థితులున్న కూటమి ప్రభుత్వం గోదావరి డెల్టాలో 10.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందన్నారు. పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాలపై దృష్టి పెట్టామని, శివారు ఆయకట్టు వరకు నీరు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారన్నారు. కాలువలు బాగు చేస్తామన్నారు. ఏలేరు జలాశయం నుంచి 53,000 ఎకరాలకు సాగునీరిచ్చేందుకు పరిస్థితులు సహకరించడం లేదన్నారు. అందుకోసమే గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మించారన్నారు. దాని నుంచే ఇప్పుడు 3,500 క్యూసెక్కులు తీసుకుని పుష్కరాకు, ఎల్ఎంసీకి పోను మిగిలిన 1,400 ఏలూరుకు లిఫ్ట్ చేసేలా మోటార్లు ఆన్ చేసినట్లు మంత్రి తెలియజేశారు. సాగునీరు, త్రాగునీరు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఆ గొడ్డల పార్టీకి ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక గోదావరి జిల్లా బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా. మన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని ఆ రోజు సిడబ్ల్యూసి సైతం హెచ్చరిస్తే 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ ఎందుకు పెడచెవిన పెట్టింది? ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కనుక కొట్టుకుపోతే
గోదావరి అంతా కూడా ఎడారిగా మారిపోతుందని సిడబ్ల్యూసి హెచ్చరిస్తే పెడచెవిన పెట్టి 5 సంవత్సరాల్లో ₹1 నిధులు ఇవ్వనటువంటి గొడ్డల పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈ గోదావరి డెల్టాలో కానీ ఈ పిఠాపురంలో కానీ ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది, మీ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక తట్ట సిల్ట్ మట్టి తీసినట్టు చూపించమని అడుగుతూ ఉన్నా. 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా తాడేపల్లికి పరిమితం అయిపోయి బయటకు వస్తే పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు కట్టుకుని 144 సెక్షన్ పెట్టుకుని 30 యాక్ట్ పెట్టుకుని ముందస్తు అరెస్టులు పెట్టుకుని హౌస్ అరెస్టులు పెట్టుకుని రాజకీయం చేసినటువంటి వాళ్ళు మీరు ఈరోజు ఆ సాగునీరు త్రాగునీరు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. మహిళా పోలీసుపై వైసీపీ శ్రేణుల ప్రవర్తనను మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. జగన్ కు ఆడబిడ్డలంటే ద్వేషం కాబట్టి ఆయన అనుచరులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని, తల్లిని చెల్లిని కూడా జగన్ అలాగే వెళ్లగొట్టారని విమర్శించారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి కష్టపడి ఉద్యోగం సాధించిన మహిళా పోలీసుపై దాడి చేసి దానిని సమర్థించడం జగన్ క్రూర మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ములాఖత్ సమయం ముగిసిపోతుందని తెలిసి కూడా కావాలనే ఆలస్యంగా వెళ్లి జగన్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దొంగలు రౌడీ షీటర్లతో ర్యాలీలు నిర్వహించి మహిళలను వేధించడం సరికాదని, ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసినా ఆయనలో ఇంగితం రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక అమాయకుడైనటువంటి ఒక యాదవ సోదరుడు పశువులు కాసుకుంటూ వస్తూ ఉంటే బైక్ యాక్సిడెంట్ చేసి శిథిల అప్పలరాజు కుమారుడు అతని మరణానికి కారణమైతే మరి అతన్ని తప్పించడానికి కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా కొడుకును కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని మీదట కేసు కడితే, అంటే యాక్సిడెంట్ చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన శిథిల అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈరోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, బాబాయ్ కూతుర్ని మరి బాబాయ్ని హత్య చేసి ఆ హత్య కుట్రని బాబాయ్ కూతురు వేయాలని ప్రయత్నం చేశాడు. ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేడీ ఎస్ఐ మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయటం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా? ఇలాంటి వ్యక్తుల కోసం అమాయకులు రోడ్లెక్కి బయటకు వస్తూ ఉన్నారు. ఆ గంజాయికి లేకపోతే రోడీ మొక్కలు తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రవర్తించినటువంటి విధానం దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ అధికారులతో వర్చువల్ గా నిర్వహించిన సమీక్షలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని క్షేత్రస్థాయిలో నియమించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పథకాల పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. పీఎం కుసుమ్, ఆర్టీఎస్ఎస్ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆర్టీఎస్ఎస్ పనుల వల్ల డిస్కంపై 100 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. విద్యుత్ నష్టాల నివారణకు భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో కొనసాగుతున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. మార్చి
2027 నాటికి పుష్కరాలకు సంబంధించిన అన్ని విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి కొత్తగా 19 సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించగా జూన్ నాటికి అర్హులైన దరఖాస్తుదారులకు కనెక్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. గత ఏడాదిలో సుమారు 12,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. ఇంటింటికి కూటమి కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు 4వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2.80 లక్షల ఇళ్లకు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాయి. ఇంటింటికి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న క్యాడర్కు పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ స్వయంగా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. మరికొందరికి స్వయంగా అభినందనల ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం 2026 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ సందేశాలు పంపడంతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నేరుగా ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. భోగవరం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కొద్ది చోట్ల ఇంటింటికి తెలుగుదేశం 2026 కార్యక్రమం నిర్వహించలేకపోయారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధిక ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాయి. రానున్న రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను పునఃసమీక్ష చేయడంతో పాటు మూసివేసిన డిపోలను తిరిగి తెరవాలని జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు, కన్వీనర్ పల్లిశెట్టి దామోదర్ విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సమంజసం కాదన్నారు. ఆగస్టు నెలలో కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించి సెప్టెంబర్లో తీవ్ర రూపం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నామని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ నుండి తీసుకోవద్దన్నారు. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులనే నడపాలన్నారు. మూసివేసిన డిపోలను ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం తిరిగి తెరవాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ డిపోల స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దని, స్త్రీ శక్తి పథకం బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రీ బస్సు పథకం కోసం మరో 4,000 కొత్త బస్సులు నిర్వహించాలన్నారు. ఖాళీగా ఉన్న 15,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. అనంతరం కన్వీనర్ పల్లిశెట్టి దామోదర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు మేము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కరెక్ట్ కాదన్నారు. కూటమి రావాలి అని మేము కూడా కోరుకున్నాం, కానీ ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాలను పునః సమీక్ష చేయడంతో పాటు మూసివేసిన డిపోలను తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు నెలలో కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించి సెప్టెంబర్లో తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీని విద్యుత్ బస్సుల పేరిట ప్రైవేటు కంపెనీలకు ఇవ్వటం వల్ల ఏపీఎస్ఆర్టీసీ మనుగడ ఏమవుతుంది, ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏంటనే దాని మీద స్పష్టంగా ఒక బుక్లెట్ తయారు చేసి ఇవాళ మనుగడకి ఇబ్బంది అయ్యేటువంటి ఆర్టీసీని కాపాడండి అని ప్రజాప్రతినిధులకు అందరికీ మరి ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఈనాటి వరకు రాకపోవటం వల్ల ఈరోజు జేఏసీగా నిర్ణయం చేసి మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ నెల మరి ఉద్యమ కార్యాచరణలో భాగంగా 3వ తారీఖుని రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న అందరు వర్కర్స్, దాదాపు 45,000 మంది వర్కర్స్ సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ఆందోళన, మా అభ్యర్థన ఏపీఎస్ఆర్టీసీని కాపాడండి అనే విధంగా ఇవాళ ఉద్యమ సంతకాలతో సేకరించి ముఖ్యమంత్రి గారికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా 7, 8 తారీఖులు ఆర్టీసీలో ప్రవేశపెట్టబోతున్న బస్సులు ఎలక్ట్రికల్ బస్సులన్నీ ప్రైవేట్ బస్సులే ప్రవేశపెడతాం, ప్రైవేట్ సిబ్బందితో నడుపుతాం. అలాగే ప్రైవేట్ ఆపరేటర్లకి విద్యుత్ బస్సులకి
డిపోలకి ఆర్టీసీ స్థలాల్లోనే విలువైన స్థలాలనే కేటాయించి డిపోలకే కేటాయిస్తామని చెప్పేసి ఒకవైపు నిర్ణయాలు తీసుకుంటుంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసుకోవాలి. ఎలక్ట్రికల్ బస్సులకు మేము స్వాగతిస్తున్నాం, కానీ ప్రవేశపెట్టాలనుకున్న ఎలక్ట్రికల్ బస్సులన్నింటినీ కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బంది మెయింటెనెన్స్ చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. గతంలో చూసాము ప్రైవేట్ రవాణా వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో. ఈవేళ ప్రభుత్వం కొన్ని అప్పులు చేసి ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉంది. రేపు మాపు ఇవన్నీ కూడా పినాకిల్ అనే సంస్థకి పూర్తిగా ఇచ్చేస్తే ప్రజలు ఆ రవాణా భారాన్ని మోసే పరిస్థితి ఉండదు. కనుక ఇది ప్రజల కోణంలో చూసినప్పుడు ప్రజల హక్కుల రక్షణగానే మనం చూడాలి. రెండోది, ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా శాశ్వత ఉపాధి లేకుండా కేవలం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఇస్తారు. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళు దుర్మార్గమైనటువంటి ఆర్థిక నష్టాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. వైసీపీ నాయకుల అహంకారం, రౌడీయిజం అధికారం పోయినా తగ్గలేదని ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. వైసీపీ హయాంలో అధికారమే ఆయుధం, అరాచకమే ఆచరణ అన్నట్లు సాగిందని, ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మొదలుకొని అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. దళిత యువకుడిపై దాడికి పాల్పడిన సూత్రధారులు మొహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల అహంకారం, రౌడీయిజం అధికారం పోయినా తగ్గలేదని ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమారుడు బషీర్ నూజివీడుకు చెందిన దళిత యువకుడు అభిని అడ్డుకుని ప్రైవేట్ వసతి గృహానికి తీసుకెళ్లి దాడులు చేయడం దారుణమన్నారు. ఒక దళిత యువకుడు వ్యాపారంలో ఎదగడం వైసీపీ నాయకులకు గిట్టడం లేదని, 2019-24 మధ్య సాగిన రాజారెడ్డి రాజ్యాంగం అలవాట్లు ఇంకా పోలేదని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన జగన్ కు ఆయన పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చట్టానికి ఎవరు చుట్టాలు కారని, ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి 5గురిని అరెస్ట్ చేశారని తెలిపారు. వైసీపీ హయాంలో అధికారమే ఆయుధం, అరాచకమే ఆచరణ అన్నట్లు సాగిందని, ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మొదలుకొని అనేక అరాచకాలు జరిగాయని శ్రీదేవి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గతంలో ఐస్ ఫ్రూట్స్ అమ్ముకునే స్థాయి నుంచి సర్పంచ్గా, ఎమ్మెల్యేగా అక్రమ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. హర్బల్ ఆయిల్స్ లో ప్రమాదకర రసాయనాలు వాడి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారని, ముస్తఫా కుటుంబంపై ఐటీ రైడ్స్ జరిగాయని గుర్తు చేశారు. దళిత యువకుడిపై దాడికి పాల్పడిన సూత్రధారులు మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని, బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. మీరు సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏ విధంగా మీరు సపోర్ట్ చేశారు అంటే, నేరస్తులకి మనము నేరం చేయటం తప్పైతే నేరస్తులకి మనం సమర్థించటం, మరి వాళ్ళని కూడా దోషుల్ని తప్పించటం, నిర్దోషుల్ని దోషులుగా చూపించటం అనేది ఇది తప్పు కాదా? మరి ఇది మాజీ మంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి, మాజీ మినిస్టర్ అయిన సీదిరి అప్పలరాజుకి తెలీదా? ఎందుకంటే తన కొడుకు అర్నవ్ వర్మని తప్పించడానికి తన అనుచరుడైన సిద్ధార్థ్ ని ఏ విధంగా దోషిగా నిలబెట్టాడో, తద్వారా ఆయనకి మరి కేసు వేసి మరి ఆయన అరెస్ట్ చేస్తుంటే ఎంత హంగామా క్రియేట్ చేశాడో వాళ్ళని చూసి ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, చిన్న పిల్లోడు అంటే మీరు చెప్పే విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి కూడా నేరస్తుల్ని చిన్న పిల్లోడు, అమాయకుడు, మరి మరియమ్మని హత్య చేయించడానికి మూలకారకుడైన నందిగాం సురేష్ని మీరేమంటారు? పాపం, ది గ్రేట్ నందిగాం సురేష్. అంటే ప్రతి ఒక్క చోట కూడా ఎవరైతే నేరస్తుడు అంటే వాళ్ళు మీరు పక్కన వేసుకోవటం. అంటే ఈ పార్టీ అంతా నేరస్తులు, దాడులు, హత్యలు, కిడ్నాప్లు చేసే వాళ్ళ పార్టీ కనుక ఈ పార్టీకి నేరస్తుల పార్టీ అని కూడా వచ్చింది. ఇక చాలా విషయాల్లో ఇక వాళ్ళ అనుచరులు అయితే వెళ్తూ కారులో పక్కనున్న గొర్రెలను, మేకలను కార్లో వేసుకుని వెళ్ళిపోవటం. అంటే ఇక వాళ్ళ దౌర్జన్యాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. మేము ఏ విధంగా కూడా దందాలు చేస్తాం, కిడ్నాప్లు చేస్తాం, అక్రమాలు చేస్తాం, మా ఇష్టం అని మీరు బిహేవ్ చేస్తే పోలీసులు ఏమి వదిలిపెట్టారు? చేనేత కళాకారులను ప్రోత్సహించాలి, వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గాంధీ బునరక్ మేళాను నిర్వహిస్తున్నామని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చెప్పారు. చేనేత కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు.
చేనేత కళాకారులు నేసిన వస్త్రాల్లో ఉండే నాణ్యత పవర్ లూమ్లో ఉంటదన్నారు. అందుకే అందరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటిదాకా చీరలు మాత్రమే నేసేవారని, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రోత్సాహంతో ఇప్పుడు కొన్ని సొసైటీలను ప్రోత్సహించి డ్రెస్ మెటీరియల్స్ ను కూడా తయారు చేస్తున్నాయన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నగరంలోని శేషసాయి కళ్యాణ వేదికలో గాంధీ బునకర్ మేళా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల చేనేత వస్త్రాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. విస్తృత శ్రేణి చీరలు, డ్రెస్ మెటీరియల్స్ ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన చేనేత వస్త్రాలను తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా గాంధీ బునకర్ మేళాను ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శన ఆగస్టు 12వ తేదీ వరకు ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేనేత కళాకారులు ఉన్నారని, వారు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, టవల్స్, బెడ్షీట్లు ఇలా వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తారని అన్నారు. వారందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బున్కర్ మేళాను ఏర్పాటు చేశామని, మన రాష్ట్రం నుంచి 45 సొసైటీలు, ఇతర రాష్ట్రాల నుంచి 46 సొసైటీలు వచ్చాయని, వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారన్నారు. ఇప్పటిదాకా చీరలు మాత్రమే నేసేవారని, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రోత్సాహంతో ఇప్పుడు కొన్ని సొసైటీలను ప్రోత్సహించి డ్రెస్ మెటీరియల్ను కూడా తయారు చేస్తున్నాయన్నారు. వీటికి మంచి డిమాండ్ ఉందని, తెలంగాణ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ జి రేఖారాణి మాట్లాడుతూ గాంధీ బున్కర్ మేళాను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు వస్తారని తెలియజేశారు. కళాకారులకు భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు, ఆర్డర్లు పొందేందుకు ఈ ప్రదర్శన ఒక మంచి వేదికగా నిలుస్తోందన్నారు. బున్కర్ అంటే చేయితో, అంటే హ్యాండ్లూమ్ వీవర్స్, ఎవరినైతే చేనేత కార్మికులు అంటాము, అలాంటి కళాకారులు, చేనేత కళాకారులు, వాళ్ళకి ప్రోత్సహించాలి. మరి ప్రతి స్టేట్లో, మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్లో ఇలాంటి చేనేత కళాకారులు ఉన్నారు. రకరకాల ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అది చీరలు కావచ్చు, డ్రెస్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఇంకా టవల్స్, బెడ్షీట్స్, లుంగీస్ ఇట్లాంటివి చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని వాటికి లైక్ బనారస్ సారీస్ ఇట్లాంటి మన స్టేట్లో ఉన్నవి ఇట్లా చాలా ఫేమస్. కొన్నిటికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. వాళ్ళందరికీ ప్రోత్సహించాలి. ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా ఈ బున్కర్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా దీన్ని చేయడం జరిగింది. మన రాష్ట్రం నుంచి 45 సొసైటీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. మిగతా రాష్ట్రాల నుంచి 46 దాకా వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 14 డేస్ దాకా ఉండి మరి వీళ్ళ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం, అమ్మడం అనేది జరుగుతుంది. ప్యూరిటీను, కాస్టింగ్ అనేది చూస్తాము. ఇక్కడ వీవర్స్కి మనము అకామిడేషన్ ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము. సో వీవింగ్ కాస్ట్ కూడా, అంటే మిడిల్మెన్ లేకుండా ఎగ్జిబిషన్ జరుగుతుంది కాబట్టి ప్రజలకి చాలా కాంపిటేటివ్ ప్రైస్లో వస్తుంది. ప్లస్ వీవర్కి మనము హెల్ప్ చేసే వాళ్ళము అవుతాము. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చాడు ఇక్కడి నుంచి, ఉరవకొండ నుంచి. లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగిందంట, ఒక్కరోజే 1,50,000. సో చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఈసారి కూడా నాకు ఎగ్జిబిషన్ చాలా బాగా జరుగుతుంది అని. సో వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి విజయవాడ ప్రజలు, గుంటూరు ప్రజలు, అలాగే దగ్గరలో ఉన్న ఒంగోలు ప్రజలు అందరూ ఆదరిస్తారని కోరుతూ ఈ ఎగ్జిబిషన్. డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోయారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పించి ఆదర్శంగా నిలుస్తుంటే, జగన్ మాత్రం తన 5 ఏళ్ల పాలనలో కోడిగుడ్లపైన ఫోటోలు వేయించుకుని ఉపాధ్యాయులను అవమానించారని మండిపడ్డారు. డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోయారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
మెగా డిఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని, నిరుద్యోగులను మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల నోటిఫికేషన్ వారి అసమర్థత వల్లే కోర్టులో రద్దయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకంతో మెగా డిఎస్సీకి శ్రీకారం చుట్టి కేవలం 146 రోజుల్లోనే 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిందని తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పించి ఆదర్శంగా నిలుస్తుంటే, జగన్ మాత్రం తన 5 ఏళ్ల పాలనలో కోడిగుడ్లపైన ఫోటోలు వేయించుకుని ఉపాధ్యాయులను అవమానించారని మండిపడ్డారు. డిఎస్సీ క్రీడా కోటపై వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నీ బురద జల్లే యత్నాల్లో భాగమేనని కొట్టిపారేశారు. 2018-19లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని మేము భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. టీచర్ పోస్టులు భారీగా ఉన్నాయి, 23,000 టీచర్ పోస్టులు మేము వస్తే భర్తీ చేస్తాం, మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ యువత, లక్షలాది నిరుద్యోగ యువకులు, లక్షల కొద్దీ ఉపాధ్యాయులు, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేశారు. కానీ ఓటు వేసిన తర్వాత 2019-2024లో వైసీపీ పార్టీ యువతకి ఏం చేసింది? ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదా? ఒక్క ఏపీపీఎస్ ద్వారా ఒక్క గ్రూప్ 2 పోస్ట్ అయినా తీసిందా? 2024 సాధారణ ఎన్నికలకి వెళ్ళడానికి 2 నెలల ముందుగా 6,100 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్ ముందు. అంటే 4 సంవత్సరాల 10 నెలలు ఖాళీగా కూర్చొని ఎన్నికల్లో ప్రయోజనం పొందుదామనే ఉద్దేశంతో, యువత యొక్క ఓట్ బ్యాంక్ పొందాలనే ఉద్దేశంతో 2 నెలలు, ఎలక్షన్కి 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదని చెప్పి ఒక సామెత ఉంటుంది. వారు తీయలేదు, తీసేవారికి అడ్డంకులు సృష్టించాలని చెప్పి 242 పైచిలకు కోర్టు కేసులు వేయించారు ఈ డిఎస్సిపై. అయినప్పటికీ చాలా పగడ్బందీగా కోర్టు కేసులన్నింటినీ పక్కాగా పరిష్కరిస్తూ, లీగల్ అడ్వైజ్ తీసుకుంటూ కోర్టు కేసులన్నీ పరిష్కరించబడుతూ మేము 146 రోజుల్లో ఈ డిఎస్సిని పూర్తి చేశాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఎవరితోటైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, విజయవాడలో మీ ఆఫీసుకి దగ్గరలో అయినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, తప్పుడు ఆరోపణలు చేయకండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే మా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన 14 మంది విద్యార్థులు జెన్కో సిస్టమ్స్ ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ పరమేశ్వరరావు మాట్లాడుతూ, ఈ క్యాంపస్ డ్రైవ్లో రాజనాల చంద్రశేఖర్, వేమ లక్ష్మీ నరసింహ గుప్తా టెస్టింగ్ ఇంజనీర్లుగా ఎంపిక కాగా, మరో 12 మంది CSAIML విద్యార్థులు సాఫ్ట్వేర్ డెవలపర్లుగా ఉద్యోగాలు పొందారు. ఎంపికైన విద్యార్థులకు సంస్థ CEO జోయల్ నియామక పత్రాలు అందజేశారు. ఈ విజయానికి కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య ప్రత్యేక శిక్షణ కారకమని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులను కళాశాల యాజమాన్యం నరెడ్ల కీర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ S. సేవుకరాజన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ M. గణేష్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ క్యాథరిన్ జట్టి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.